ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత కొన్ని వారములుగా మనము 1 తిమోతికి రాసిన పత్రిక మీద ధ్యానాలు చేస్తున్నాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం నుంచి మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ యొక్క వాక్యానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే అబద్ధ బోధ, అబద్ధ జీవితము, ఆత్మీయ ఆత్మహత్య. ఈ అంశానికి 2వ భాగాన్ని దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం వినబోయే ముందు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, నీ యొక్క వాక్యము సత్యమైనది, నీ యొక్క వాక్యము జుంటెతైన దారల కంటే మధురమైనది, నీ యొక్క వాక్యము వెండి బంగారముల కంటే కోరదగినది, నీ యొక్క వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు, నీ యొక్క వాక్యము 2 అంచులు గల వాడిగల ఖడ్గము వంటిది, నీ యొక్క వాక్యము బాధలలో ఉన్నటువంటి వారికి నెమ్మది కలుగు చేయును, నీ యొక్క వాక్యము చనిపోయినటువంటి వారిని లేవనెత్తును. ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి. నీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారద్రోలండి. నీ యొక్క వాక్యం ద్వారా మీ నామాన్ని మీరే మహింపరచుకొనమని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం అబద్ధ బోధ అబద్ధ జీవితంలోనికి ఎలా నడిపిస్తుందో మనం చూసాం. ఈరోజు ఈ యొక్క వేషధారణతో కూడినటువంటి జీవితం, అబద్ధ జీవితం, తమను తామును నాశనం చేసుకునేటువంటి విధంగా ఆత్మీయ ఆత్మహత్యకు ఏ విధంగా నడిపిస్తుందో మనం చూద్దాం. ఇంగ్లీష్ సాహిత్యంలో షేక్స్పియర్ అనేటువంటి గొప్ప కవి గురించి మీరందరూ వినే ఉంటారు. షేక్స్పియర్ రాసినటువంటి ఒక నాటికల్లో ఒక నాటిక పేరు ఏంటంటే మ్యాక్బెత్. ఈ మ్యాక్బెత్ అనేటువంటి నాటికలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర, ప్రధాన పాత్ర పేరు ఏంటంటే మ్యాక్బెత్. ఈయన డంకన్ అనేటువంటి రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఒక జమీందారు లాంటివాడు. ఈ యొక్క రాజుగారు మ్యాక్బెత్ని యుద్ధానికి పంపిస్తాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి మ్యాక్బెత్ యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నటువంటి టైంలో కొన్ని దురాత్మలు అతన్ని ఆపి అతనికి జోస్యం చెబుతాయన్నమాట. ఏమంటాయంటే, మ్యాక్బెత్, నీవు స్కాట్లాండ్ దేశానికి రాజువు కాబోతున్నావు అని చెప్తాయి. ఒక క్షణం పాటు మ్యాక్బెత్ ఆశ్చర్యానికి గురవుతాడు. నేనేంటి స్కాట్లాండ్కి రాజు అవ్వటం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ దేశానికి ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు. ఈయన రాజు అవ్వాలంటే ఆయనకి ఏదో ఒకటి జరగాలి. ఆయన తనంతట తానైనా చనిపోవాలి, లేకపోతే మ్యాక్బెత్ అయినా తన్ని చంపితే కానీ రాజు అవ్వలేడు. మొదట్లో అలాంటి కోరిక మ్యాక్బెత్కి లేదు. రాజుని చంపాలి అనేటువంటి కోరిక మ్యాక్బెత్కి లేదు. తర్వాత తన భార్యకు ఈ విషయం తెలిసినప్పుడు తన భార్య మ్యాక్బెత్ని ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఏమని ప్రోత్సహిస్తుందంటే, నువ్వు రాజుని చంపు, రాజుని చంపిన తర్వాత నువ్వే రాజు అవుతావు, అప్పుడు మనం హాయిగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించవచ్చు అనేటువంటి చెడ్డ సలహా ఆమె ఆయనకి ఇచ్చింది. ఒక సమయంలో మ్యాక్బెత్ ఆ యొక్క రాజుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ దేశానికి రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఆయన సంతోషంగా ఉన్నాడా అనుకుంటే ఆయన జీవితంలో ఒక్క క్షణం కూడా సంతోషం ఉండదు. ఆయనకు పీడకలలు,
ఆయన మరి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎప్పుడూ కూడా తను ఈ యొక్క పీడకలలతో శోధించబడతా ఉంటాడు. చెడ్డ కలలతో ఆయన శోధించబడతా ఉంటాడు. ఒకరోజు ఆఖరికి యుద్ధంలో చనిపోతాడు. ఈ యొక్క మెక్బెత్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం ఒక విషాద సంఘటన. దేన్నైతే ఆశించాడో దాని ద్వారానే చంపబడ్డాడు. ఆయన యొక్క అత్యాశ ఆయన మెడకు ఉరి చుట్టుకున్నట్టుగా చుట్టుకుంది. అదే సత్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని తిరస్కరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తుకు భిన్నమైనటువంటి బోధన బోధిస్తారో వారు ధనాపేక్ష గలవారై, వారు నానా శోధనలో పడి వారు తమ్మును తామే పొడుచుకుంటారు. ఈ విధంగా వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటారు అనే విషయాన్ని మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలను చదువుకుందాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ ధనాపేక్ష వలన వారి యొక్క జీవితాలను వారు నాశనం చేసుకున్నట్లు మనము చూడగలం. ఈ యొక్క ధనాపేక్ష వారి యొక్క హృదయంలో ప్రవేశించటానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి కారణం ఏంటంటే, 3వ వచనంలో చూసినప్పుడు క్రీస్తు యొక్క బోధను తిరస్కరించటం వలన, భిన్నమైనటువంటి బోధను బోధించటం వలన వారందరూ కూడా గర్వాంధులై, చెడిపోయినటువంటి మనస్సు కలవారై వారి యొక్క హృదయంలోనికి ఈ యొక్క ఆలోచన ప్రవేశించింది. ఏంటా ఆలోచన అనంటే, దైవభక్తి గొప్ప లాభ సాధనము అనేటువంటి ఆలోచన ప్రవేశించింది. వేషధారణతో కూడినటువంటి దైవభక్తి చాలా లాభదాయకమైనటువంటి ఆలోచన వారికి ప్రవేశించింది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, నిజమైనటువంటి లాభము దేని ద్వారా వస్తుందంటే ధనం వల్ల రాదు, యేసు క్రీస్తు వలన వస్తుంది. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లాభదాయకము. ఈ యొక్క ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, 2 కారణాలు. ఏంటి అని అంటే, క్రీస్తును తిరస్కరించుట, రెండవదిగా భిన్నమైనటువంటి బోధను బోధించుట. ఈ కారణం చేత వాళ్ళ హృదయంలోనికి ధనాపేక్ష ప్రవేశించింది. చూడండి, ఎప్పుడైతే మనము క్రీస్తును విసర్జిస్తామో మన హృదయంలోనికి అన్ని రకాల పాపాలు కూడా ప్రవేశిస్తాయి. ఉదాహరణకు, కొండ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు.
మనం ఖాళీ కుండను చూసి ఈ కొండంతా ఖాళీగా ఉంది అనుకుంటాం. కానీ మనకి కనబడినటువంటి విషయం ఏంటంటే, కొండ ఖాళీగా ఉన్నా కొండలో ఆక్సిజన్ ఉంటుందనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే కొండలో నీళ్ళన్నా ఉండాలి, లేకపోతే ఆక్సిజన్ అన్నా ఉంటుంది. ఎప్పుడైతే నీవు నీటిని తొలగిస్తావో ఆ కొండంతా కూడా ఆక్సిజన్తో, గాలితో నింపబడుతుంది. అలాగే నీ యొక్క హృదయాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ యొక్క హృదయం నుండి తొలగిస్తావో వెంటనే నీ యొక్క హృదయంలో చీకటి చేరుకుంటుంది. ఈ యొక్క ధనాపేక్ష నీ యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుంది. దీనికి కారణం ఏంటంటే క్రీస్తుని విసర్జించటం, క్రీస్తుని వదిలివేయటం. ఒక వ్యక్తి క్రీస్తుని ఎందుకు వదిలివేస్తాడనంటే ఒకే ఒక్క కారణం చేత. దాన్ని మనం ఏమంటున్నామంటే అపనమ్మకము అని అంటున్నాం, అవిశ్వాసం అని అంటున్నాం. చూడండి, దేవుని యందు నమ్మకం ఉంటే నీవు క్రీస్తును నమ్ముకుంటావు. నీవు క్రీస్తును విసర్జిస్తే ఈ సందర్భంలో ధనాన్ని నమ్ముకుంటావు. నువ్వు దేన్నైతే నమ్ముకుంటావో దానికే నువ్వు లోబడతావు. నువ్వు దేన్నైతే నమ్ముతావో ఆ పనే నువ్వు చేయగలుగుతావు. నీవు దేవుని నమ్ముకొని క్రీస్తుని నమ్ముకుంటే క్రీస్తుకు లోబడతావు. నీవు ధనాన్ని నమ్ముకుంటే ధనం చేత నీవు ప్రభావితం చేయబడతావు. అయితే దేవుని నమ్ముకుంటే నీవు బ్రతుకుతావు. ఎందుకంటే దేవుడు జీవానికి అధినేత, జీవాన్నిచ్చేటువంటి వాడు. అయితే నీవు దేవుణ్ణి కాకుండా మరి దేనిని నమ్ముకున్నా కానీ నీవు నాశనమైపోవటం ఖాయం. ఈ సందర్భంలో వీళ్ళు ధనాన్ని నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. ధనం గురించి ఏం చెప్తున్నాడు? ధనము సమస్తమైనటువంటి కీడులకు మూలము అని అంటున్నాడు. అయితే దానికి ముందున్నటువంటి విషయం ఏంటంటే అపనమ్మకము సమస్తమైనటువంటి కీడులకు మూలము. అపనమ్మకము వలన ధనాపేక్ష వస్తుంది. ఆ యొక్క ధనాపేక్ష నిన్ను శోధనలో పడేటట్లుగా చేస్తుంది. ఆ యొక్క ధనాపేక్ష ఆఖరికి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే అపనమ్మకము చాలా భయంకరమైనటువంటి పాపము. ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటి పాపం ఏంటి అని అంటే చాలామంది ఏం చెప్తారంటే ఒక మర్డర్ చేయడం భయంకరమైనటువంటి పాపం, లేకపోతే వ్యభిచారం చేయటం ఒక భయంకరమైనటువంటి పాపం, బ్యాంకుల్ని దోచుకోవటం భయంకరమైనటువంటి పాపం అని చెప్పి బోల్డని పాపాల గురించి చెప్తూ ఉంటారు. జీవము కలిగినటువంటి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అన్ని పాపాల కంటే భయంకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు అనేటువంటి మాటను ఎప్పుడైతే నువ్వు నమ్మవో, నువ్వెవరన్నా కానీ, నీకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ, నువ్వు పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద ఇంటలెక్చువల్ అవ్వచ్చు, పెద్ద ఎంప్లాయ్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా అవ్వచ్చు, ఈ మాటను కానీ నీవు కానీ అంగీకరించకపోతే నీవు ఎవరైనా కానీ నువ్వు చేసేటువంటి పాపము అంతా ఇంత కాదు. ఎందుకంటే నీవు దేవుని యొక్క కుమారుణ్ణి నిరాకరిస్తున్నావు, నీవు దేవుని యొక్క కుమారుణ్ణి తిరస్కరిస్తున్నావు, ఆయనకు లోబడుట లేదు, ఆయన్ని అంగీకరించుట లేదు. అంతకంటే ఘోరమైనటువంటి పాపము ప్రపంచంలో మరొకటి లేదు. అవిశ్వాసము నుండే అన్ని పాపాలు కూడా బయటకు వస్తున్నాయి. అవిశ్వాసముతో కూడినటువంటి, అపనమ్మకముతో కూడినటువంటి హృదయంలో నుంచి అన్ని పాపాలు బయటకు వస్తున్నాయని దేవుని వాక్యం చెప్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది,
కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నాం? ధనాపేక్ష సమస్త కిడులకు మూలము. అయితే దానికి ముందున్నటువంటి విషయం ఏంటంటే 3వ వచనంలో వారు క్రీస్తును విసర్జించారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లోనికి వాళ్ళు వచ్చారు. దాని అర్థం ఏంటంటే అపనమ్మకము సమస్త కిడులకు మూలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క హృదయంలో ఈరోజు ఏముంది? నీ యొక్క హృదయంలో ఈరోజు ఎవరున్నారు? నీవు క్రీస్తును నమ్ముకోకపోతే నీవు నిత్య నాశనానికి రహదారిలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహిస్తున్నావా? నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోబోతున్నావు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మన జీవితంలోనికి ధనాపేక్ష ప్రవేశిస్తుందో ఈ ధనాపేక్ష వలన వచ్చేటువంటి నష్టం ఏంటట అని అంటే మనము శోధనలో పడిపోతాము అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. చూడండి 9వ వచనం, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు అంటున్నారు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు, ధనవంతులగుటకు బలంగా కోరుకునేటువంటి వారు, ధనవంతులగుటకు బలంగా నిర్ణయించుకునేటువంటి వారు, వారు దేనిలో పడిపోతారట? శోధనలో పడిపోతారట. వారు ఒక ఉరిలో చిక్కుకుంటారట, ఒక వలలో చిక్కుకుంటారట. ఏ కారణం లేకుండానే, అంటే అవివేకములైనటువంటి అని అంటే దాని అర్థం ఏంటంటే వారి ఆలోచనకు అందని. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా జ్ఞానిని కదా అనుకుంటారు. నేను వేసేటువంటి నాకున్నటువంటి ఆలోచనలు చాలా గొప్పవి కదా అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ యొక్క ఆలోచనలే నిన్ను పట్టిస్తాయి, నీ యొక్క ఆలోచనలే నిన్ను నాశనంలోనికి నడిపిస్తాయి. నువ్వు చాలా జ్ఞానివి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ యొక్క ఆలోచనలు, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సెల్ఫ్ డిస్ట్రక్టివ్. నీ యొక్క ఆలోచనలు నిన్ను నీవే నాశనం చేసుకునేటువంటి ఆలోచనలు. అందుకనే అవి అవివేకయుక్తములు, హానికరములైనటువంటి శోధనలో వాళ్ళు పడిపోతారట. చూడండి, ఎవరైనా వలలో పడేటువంటి వాళ్ళు ఊరికినే పడరు. పక్షులు కానీ జంతువులు కానీ ఆ యొక్క అడవిలో వలలో చిక్కుకునేటువంటివి ఊరికినే చిక్కుకోవు. దేన్నో ఆశించి వాళ్ళు, ఆ యొక్క జంతువులు కానీ పక్షులు కానీ దేన్నో ఆశించి రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు గబక్కన ఈ యొక్క వల వచ్చేసి వాళ్ళని అమాంతంగా పట్టేస్తుంది, చిక్కించుకుంటుంది. అలానే ధనాపేక్ష కలిగినటువంటి వీళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళటం వలన ఆ యొక్క శోధనలోని అవివేకయుక్తములైనటువంటి హానికరములైనటువంటి ఆ యొక్క గోతిలోనికి వాళ్ళు చిక్కుకుంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు వాళ్ళని పట్టిస్తున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళని నాశనములోనికి నడిపిస్తున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీవు ఎటువైపు పరిగెడుతున్నావు? నీవు దేవుని వైపు పరిగెత్తకుండా మరి ఇంకా ఏ డైరెక్షన్లో పరిగెత్తినా నీవు నాశనం అయిపోవటం ఖాయం. నువ్వు ఎంత తెలివిగలవాడివైనా, నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా, నీ ఆలోచనలన్నీ కూడా అవన్నీ కూడా సెల్ఫ్ డిస్ట్రక్టివ్. నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. అందుకని ఇక్కడ ఉరి అనేటువంటి మాట ఉపయోగించాడు. ఉరి అని అంటే వల. ఆ వల ఎవరు వేసుకుంటున్నారట? నీకు నీవే వేసుకుంటున్నావు, నీ యొక్క ఆలోచనలను బట్టి. ఎందుకంటే నీ యొక్క ఉద్దేశాలు కరెక్ట్ కాదు కాబట్టి. అవిశ్వాసం వలన వచ్చే ధనాపేక్ష వలన పాపములోను శోధనలోను ఉరిలో
పడిపోతారు. వాళ్ళు పడిపోయిన తర్వాత దానిలో నుంచి తప్పించుకునేటువంటి అవకాశము లేదు. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే సరదాగా మొదలవుతుందో, సరదాగా మొదలైనటువంటి విషయం వాళ్ళ యొక్క మెడకు చుట్టుకొని వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఆ యొక్క గోతులో పడిపోయినప్పుడు ఆ పరిస్థితిలో నుండి వారు తమ్మును తాము తప్పించుకోలేనటువంటి పరిస్థితి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నాశనంలో మునిగిపోతారు అనేటువంటి మాట ఇక్కడ రాయబడి, నాశనంలో ముంచివేయును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 1912వ సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. గొప్ప షిప్ ఓడ మునిగిపోయింది. ఆ ఓడ పేరు అందరికీ తెలుసు, టైటానిక్. గొప్ప ఓడ, అంత గొప్ప ఓడ అంతకుముందు ఎవరూ కూడా నిర్మించలేదట. ఆ యొక్క ఓడలో బోల్డ్ మంది ధనవంతులు ఉన్నారట. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి అమెరికా దేశానికి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ యొక్క ఓడ ఒక మంచు కొండకు గుద్దుకొని మునిగిపోయింది. 2000 మంది ఆ యొక్క ఓడలో ఉంటే 1500 మంది దాకా చనిపోయారు. అంత పెద్ద సముద్ర ప్రమాదం అంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదట. వాళ్ళందరూ కూడా మునిగిపోయారు, వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. బ్రతికి బయటపడటానికి అవకాశము లేనటువంటి పరిస్థితి. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధనాపేక్ష మనుష్యులను నష్టములోను నాశనములోను ఏం చేస్తుందట? ముంచివేయును. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అబద్ధ బోధ, అబద్ధ జీవితము, ఆత్మీయ ఆత్మహత్య. చివరిగా ఈ యొక్క ఆత్మీయ ఆత్మహత్య ఎలా జరుగుతుందో మనం చూద్దాం. కొందరు దానిని ఆశించి, ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ కొందరు ఎవరు అనంటే, వారు ఈ యొక్క అబద్ధ బోధకులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క అబద్ధ బోధకుల్ని వెంబడించేటువంటి అబద్ధ విశ్వాసులైనా కావచ్చు. వాళ్ళు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసము డూప్లికేట్. చూడటానికి విశ్వాసుల్లా కనబడుతున్నారు, కానీ వాళ్ళు విశ్వాసులు కానే కారు. ఎందుకంటే వారు విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. నిజమైనటువంటి విశ్వాసులు వారి జీవితాంతము వరకు దేవుణ్ణి వెంబడిస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆయన పిలుస్తున్నాడు, వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు, వారిని ఆయన మహిమపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలం. నిజమైనటువంటి విశ్వాసులు ఖచ్చితంగా చివరి వరకు కొనసాగుతారు. వేషధారణతో కూడినటువంటి డూప్లికేట్ విశ్వాసుల్లాగా కొంతకాలం కనబడతారు, కానీ వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులు కారు. ఈ విధంగా వారు విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధాలుగా, అంటే పలు రకాలుగా తమ్మును తాము వారు పొడుచుకొనిరి. చూడండి, ఏ ఒక్కరూ కూడా ఇద్దరు యజమానులకు దాసులు కాలేరు. ఇక్కడ వీరు ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు.
నీవు పాపాన్ని ఆశిస్తే క్రీస్తు యందు ఆనందించలేవు, క్రీస్తు యందు సంతృప్తిగా జీవించలేవు, క్రీస్తు కొరకు నీవు బ్రతకలేవు. ఒకవేళ క్రీస్తు యందు నీవు ఆనందిస్తే పాపాన్ని తక్షణం నీవు విడిచిపెడతావు. చూడండి, 2 కత్తులు కూడా ఒక వరలోనికి వెళ్ళవు. ఒక వరలో ఒక కత్తే ఉంటుంది. ఇటు పక్క నాకు పాపం కావాలి, ధనం కావాలి, లోకం కావాలి, లోక భోగభాగ్యాలు కావాలి అని అంటూ, ఇటు పక్క యేసు ప్రభు కావాలి, ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణ కావాలి, చనిపోతే హ్యాపీగా నేను పరలోకానికి వెళ్ళిపోవాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కుదరదని చెప్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్. నీవు అయితే క్రీస్తునైనా ఎన్నుకోవాలి, క్రీస్తుకైనా లోబడాలి, లేకపోతే ఈ యొక్క లోకానికి, పాపానికి, ధనానికైనా లోబడాలి. ఇందాక చెప్పాను కదా, ఖాళీ కొండలు అంటూ ఏం ఉండవు ప్రపంచంలో. కొండలో అయితే నీళ్ళైనా ఉంటాయి, లేకపోతే గాలైనా ఉంటుంది. నీ కొండలు అంటే నీ హృదయంలో ఎవరున్నారో నీవు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనంలో యోహాను ఏమంటున్నాడంటే, ఆయనతో సహవాసము గలవారము చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఈ యొక్క అబద్ధ బోధకులు, అబద్ధ విశ్వాసులు క్రీస్తుని విసర్జించి గర్వాంధులై, చెడిపోయినటువంటి మనస్సు కలవారై, దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకొని ధనాన్ని ఆశించి, ధనాపేక్ష అన్నిటికీ సమస్తమైనటువంటి కీడులకు మూలం కాబట్టి ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి పలు రకాలుగా తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ గ్రేటెస్ట్ డ్యామేజ్ ఏంటంటే విశ్వాసము నుండి తొలగిపోవటం. వారి జీవితాల్లో ఆత్మహత్య ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తును కాదనుకున్నారో అప్పుడే వారి జీవితాల్లో ఆత్మహత్య జరిగింది. చూడండి, యేసు క్రీస్తును కాదనుట అంటే ఏంటి? కొంతమంది డైరెక్ట్గా నాకు యేసు ప్రభువుతో సంబంధం లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్తారు. వాళ్ళదొక సమస్య, వాళ్ళకి ఇచ్చేటువంటి తీర్పు దేవుడు ఇస్తాడు. అయితే అసలైనటువంటి సమస్య ఏంటంటే, క్రైస్తవుల్లాగా ఉంటూ, చర్చికి వస్తూ, క్రైస్తవుల్లాగా జీవిస్తూ, దేవునితో ఏమాత్రము సంబంధం లేకుండా ప్రవర్తించే వాళ్లకు శ్రమ. విషయం ఏంటంటే, ఎవరైతే క్రీస్తుకు నాతో సంబంధం లేదు, లేకపోతే నాకు క్రీస్తుకు సంబంధం లేదని చెప్తారో వాళ్ళకి దేవునికి సంబంధం లేదనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది. అయితే ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, నాకు దేవునితో సంబంధం ఉంది అనేటువంటి భ్రమలో జీవిస్తూ, సంఘంలో ఉంటూ, ఒక క్రైస్తవుడిలాగా జీవిస్తూ, కానీ వాస్తవంగా దేవునితో సంబంధము లేకపోయినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి రేపు దారుణంగా ఉంటుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వారిని గురించే ఆయన మాట్లాడాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యము చేరుకోరు, కానీ ఎవరైతే తన తండ్రి చిత్తాన్ని చేస్తారో వారే నిత్య జీవం పరలోక రాజ్యంలోనికి చేరుకుంటారని ప్రభువారు అంటున్నాడు. ఇక్కడ వీరు విశ్వాసము నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నిజమైనటువంటి విశ్వాసము నిన్ను చివరి వరకు కూడా నడిపిస్తుంది. దాన్ని నేను మరొక విధంగా చెప్తాను, వినండి. నీవు నిజమైనటువంటి విశ్వాసం అయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీ యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడి అని ఉంది. ఎందుకంటే కొనసాగించువాడు దేవుడే కాబట్టి. నీ యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష, నా యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష.
నీ ఫెయిత్కి ఒక లిట్మస్ టెస్ట్ ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైతే చివరి వరకు విశ్వాసంలో కొనసాగుతావో అప్పుడే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడివి, అప్పుడే నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డవి, అప్పుడే నీవు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. ఒకవేళ నువ్వు మధ్యలో తొలగిపోతే, మధ్యలో నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నీవు ఒక డూప్లికేట్ విశ్వాసివి, నీవు ఒక అబద్ధ విశ్వాసివి, నీవు ఒక అబద్ధ బోధకుడివి. ప్రజల కోసం నటించటం కాదు, నిజంగా నీ జీవితంలో నీకు దేవునికి సంబంధం ఉన్నదా అనేటువంటి ప్రశ్నని ఒకసారి ఆలోచించుకోవాలి. యవనస్తుడైనటువంటి ధనవంతుడు ధనాన్ని ఆశించి యేసు ప్రభువుని వదులుకున్నాడు. యూదా ఇస్కరియోతు కేవలం 30 వెండి నాణాల కోసం ప్రపంచాన్ని సృష్టించినటువంటి ప్రేమామయుడైనటువంటి కరుణామయుడైనటువంటి తన్ను స్నేహితుడా అని పిలిచినటువంటి వ్యక్తి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును అమ్మేశాడు. కోర్స్ దేవుడు ఆ విధంగా జరగటం అనేటువంటిది ఆయన యొక్క ప్లాన్ ఆయన యొక్క చిత్తమై ఉన్నదని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కానీ యూదా ఇస్కరియోతు చేసినటువంటి పాపము నీచమైనది, భయంకరమైనటువంటిది. అందుకనే యూదా ఇస్కరియోతు యేసు క్రీస్తును అప్పగించిన తర్వాత తను ఏం జరిగిందండి, తన యొక్క జీవితంలో తను ఊరేసుకొని చనిపోయాడు. ఆయన పొట్టంతా కూడా, పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటకు వచ్చేసాయట. యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత తన మనస్సులో ఏం కలిగింది? ఒకవేళ నువ్వు ఆ టైంలో యూదా ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళి నీకు 30 వెండి నాణాలు దొరికాయి కదా, హ్యాపీగా ఉందా అని అడిగితే యూదా ఇస్కరియోతు ఏ సమాధానం చెప్తాడు? నిజమైనటువంటి సంతృప్తి ఆయన జీవితంలోనికి ప్రవేశించి ఉండుంటుందా? నిజమైనటువంటి సంతోషం ఆయనకు వచ్చి ఉండుంటుందా? నో. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తును తిరస్కరిస్తావో, ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో క్రీస్తుకు స్థానం ఉండదో, ఎప్పుడైతే నీ జీవితంలో ధనాపేక్షతో నీ యొక్క జీవితం నిండిపోతుందో, దేన్నైతే ఆశించావో దాని ద్వారా నువ్వు చంపబడతావు, దాని ద్వారానే నువ్వు నాశనం అయిపోతావు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నిజమైనటువంటి సంతృప్తి కోసం వెంపర్లాడుతున్నావా? నిజమైనటువంటి ఆనందం కొరకు వెంపర్లాడుతున్నావా? ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతుంది, ఏం చేస్తే వస్తుంది అని ఆలోచిస్తున్నావా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్. ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం. అదేంటంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లాభదాయకం. సంతృప్తితో కూడినటువంటి విశ్వాస జీవితము గొప్పది, అది లాభదాయకం, అది ఆనందకరమైనటువంటిది, అది నిజమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటిది. ఎందుకంటే ఈ యొక్క లోకం ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని, ధనం ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని, ఈ రెండు కూడా నీవు పోల్చినప్పుడు దేవుడిచ్చేటువంటి సంతోషము, దేవుడిచ్చేటువంటి సమాధానము, దేవుడిచ్చేటువంటి సంతృప్తి అవి ఎన్నదగినవి, అవి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ, అవి శాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటి వాటి కొరకు తాత్కాలికమైనటువంటి వాటిని నీవు పోగొట్టుకుంటావో, లేకపోతే తాత్కాలికమైనటువంటి వాటి కొరకు శాశ్వతమైనటువంటి వాటిని పోగొట్టుకుంటావో నువ్వు ఆలోచించుకో. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, నాయనా, నిన్ను తిరస్కరించి ధనాన్ని ఆశించి అనేక మంది
నానా శోధనలో పడి తమ జీవితాల్ని నాశనం చేసుకొని విశ్వాసము నుండి తొలగిపోయి నాయన మరి తమను తామే పొడుచుకున్నట్లుగా నీ యొక్క వాక్యం చెప్తుంది ప్రభువా. నాయన, నీవు మమ్మల్ని విడిచిపెడితే మేము నాశనం చేసుకోవటం ఖాయం, మేము రాంగ్ రూట్లోకి వెళ్ళటం ఖాయం, మేము తప్పిపోవటం ఖాయం. కనుక మా ప్రభువా, మా తండ్రి, నీ మమ్మల్ని పట్టుకొనండి, నీ మమ్మల్ని నడిపించండి. నీ యొక్క సత్యమైనటువంటి మార్గంలోనికి, నీ యొక్క వెలుగు మార్గంలోనికి మమ్మల్ని నడిపించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, నిజమైనటువంటి సంతృప్తిని దేవుని భక్తి ద్వారా, నీ యందు భక్తి ద్వారా, నీ యందు విశ్వాసము ద్వారా మేము పొందుకునేటువంటి అవకాశమును మాకు అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ యొక్క వీడియో ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.